ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రిబ్బెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. దేశ వైద్య చరిత్రలో మునుపెన్నడూ ఎరుగని ఒక సరికొత్త రికార్డును లిఖించింది మన హైదరాబాద్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్. ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే కార్పొరేట్ హాస్పిటల్ సైతం ఊహించని అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సను ప్రభుత్వ రంగంలో విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ డాక్టర్ల ప్రతిభ ఏంటో దేశానికి చాటి చెప్పారు మన ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్స్. ఒక అవయవాన్ని మార్పిడి చేయడమే ఎంతో సవాల్తో కూడుకున్న ఈ రోజుల్లో ఏకంగా ఒకేసారి ఒకే రోగికి 5 అవయవాలను విజయవంతంగా మార్పిడి చేసి ఉస్మానియా సర్జన్లు సరికొత్త చరిత్రను సృష్టించారు. భారతదేశంలోనే ఇలాంటి మల్టీ విజరల్ ట్రాన్స్ప్లాంట్ జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక 30 ఏళ్ల యువకుడు ప్రాణాంతకమైన జీర్ణకోశ వ్యాధితో బాధపడుతూ ఉస్మానియా ఆసుపత్రిని ఆశ్రయించారు. ఆ యువకుడి ప్రాణాలు కాపాడేందుకు ఉస్మానియా గ్యాస్ట్రో ఎంట్రాలజీ హెడ్ మరియు చీఫ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ సిహెచ్ మధుసూదన్ నేతృత్వంలో వైద్య బృందం రంగంలోకి దిగింది. ఉస్మానియా హాస్పిటల్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒకే రోగికి ఒకేసారి 5 అవయవాలను విజయవంతంగా మార్పిడి చేసి అరుదైన ఘనతను దక్కించుకుంది. 36 గంటల పాటు సాగిన నాన్ స్టాప్గా సాగిన ఈ సుదీర్ఘ ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మన రాష్ట్రంలో ఉస్మానియా హాస్పిటల్లో ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి అయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. టెక్నాలజీని ఉపయోగించుకొని అత్యంత కఠినమైన సంక్లిష్టమైన ఆపరేషన్లు కూడా ఉస్మానియా హాస్పిటల్ వైద్యులు గతంలో చాలా కేసెస్ సక్సెస్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో అరుదైన ఆపరేషన్ నిర్వహించి సరికొత్త చరిత్రను సృష్టించారు మన ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్లు. దేశంలోనే ఇప్పటి వరకు ఎవ్వరు చేయని విధంగా ఒకేసారి ఒకే రోగికి 5 అవయవాల మార్పిడి చేసి ఉస్మానియా డాక్టర్లు సరికొత్త మైలురాయిని అందుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ వైద్యుల ప్రతిభకు, రోగుల ఆరోగ్యం పట్ల వారికి ఉన్న అంకితాభావానికి నిలువెత్తు నిదర్శనంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిలిచింది. సో వాళ్ళు చేసినటువంటి 5 రకాల అవయవాల మార్పిడి 36 గంటల పాటు జరగడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అత్యంత సంక్లిష్టమైన విప్లవాత్మకమైన శస్త్రచికిత్సలో ఆ రోగికి ఒకేసారి 5 అవయవాలను విజయవంతంగా మార్పిడి చేశారు. జీర్ణాశయం, ద్వాదశ శుక్లం, క్లోమం, చిన్న పేగు, కుడి పేగు, పెద్ద పేగు వంటి 5 అవయవాలను మార్పిడి చేసి వైద్య చరిత్రలోనే ఉస్మానియా డాక్టర్ల సరికొత్త అధ్యయనం లిఖించారు. సాధారణంగా ఒక వ్యక్తి ఒక్కసారి ఒక్క అవయవం మార్పిడి చేయడమే డాక్టర్లకు ఎంతో పెద్ద సవాల్తో కూడుకున్న పని. అలాంటిది ఒకే సర్జరీలో 5 అవయవాలను సక్సెస్ఫుల్గా మార్పిడి చేయడం మన దేశ వైద్య చరిత్రలోనే ఇది తొలిసారి కావడం విశేషం. కార్పొరేట్ హాస్పిటల్స్కి ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ రంగంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఈ స్థాయి విజయం సాధించడం ఎంతో గర్వకారణంగా నిలిచింది. ఉస్మానియా హాస్పిటల్ సాధించిన ఈ అసాధారణ విజయంతో తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగ కీర్తి కిరీటంలో మరో మణిహారం చేరినట్లయింది. ఈ అత్యాధునిక వైద్య సేవలను పేద మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావడం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం కృషి చేస్తోందనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనమని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇక భారత వైద్య రంగాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఉస్మానియా ట్రాన్స్ప్లాంట్ టీంకి, ఇందుకు సహకరించిన సిబ్బందికి సర్వత్రా అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి సర్జరీ చాలా రేర్. అంటే ఒక రోగికి ఒకే సర్జరీ చేయడం ఎక్కడైనా చూసాం, బట్ అది కూడా ఒకే సర్జరీలో 5 రకాల అవయవాల మార్పిడి అనేది అసలు చాలా గ్రేట్గా చెప్పుకుంటున్నటువంటి విషయం. ఇది ప్రపంచమే గర్వించదగ్గ విషయంగా మన తెలంగాణ గవర్నమెంట్కి చాలా రకాలుగా ప్రశంసలు కూడా కురుస్తున్నాయి. సో ఇదండి ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. ఇలాంటి అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ.